ఇక్కడ శివుణ్ణి పూజిస్తున్న ఆవిడ పేరు కైకసి, రావణాసురుడి తల్లి. ఆమె గొప్ప శివభక్తురాలు. ఒకరోజు ఇలాగా శివునికి పూజ చేస్తూ ఆత్మలింగాన్ని పూజించాలని కోరిక కలిగింది. ఆ కోరిక కలగడంతో తన కొడుకైన రావణాసురుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా ఆత్మలింగాన్ని పూజించాలని ఉంది అని ఆమె కోరిక గురించి చెప్పింది. అప్పుడు రావణాసురుడు ఘోర తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకోవాలని అనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నారద ముని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి ఒకవేళ శివుడు ప్రసన్నం అయితే గనక ఈ విధంగా జరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు మహావిష్ణువు ఏం చేశారంటే ఆత్మలింగానికి బదులుగా పార్వతీదేవిని అడిగేటట్టు రావణాసురుడి ఆలోచనని మారుస్తారు. రావణాసురుడు ఘోరంగా తపస్సు చేసి కైలాసాన్ని మొత్తం తన వెంట తీసుకెళ్ళాలి అనుకుంటాడు. ఇంతలో శివపార్వతులు ప్రత్యక్షమవుతారు. రావణాసురుడు ఆత్మలింగం అడుగుదామనుకొని మర్చిపోయి పార్వతీదేవిని అడుగుతాడు. ఇది మహావిష్ణువు చేసిన మాయ అన్నమాట. శివుడు అలాగే అని చెప్పి పార్వతీదేవిని ఇస్తాడు. పార్వతీదేవిని తీసుకువెళ్తూ ఉండగా నారదముని అడ్డుపడి నువ్వు తీసుకెళ్తుంది నిజమైన పార్వతి కాదు, అసలైన పార్వతీదేవి పాతాళలోకంలో ఉంది అని కొన్ని పోలికలు తెలుపుతాడు. అప్పుడు రావణాసురుడు పాతాళలోకానికి వెళ్ళి నారదముని చెప్పిన పోలికలతో ఉన్న పార్వతీదేవిని చూసి వివాహం చేసుకొని శ్రీలంకలో ఉన్న తన నివాసానికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు రావణాసురుడి తల్లి చూసి ఆత్మలింగం ఏదని రావణాసురుడిని అడుగుతుంది. అప్పుడు రావణాసురుడికి అర్థమవుతుంది ఇది శ్రీ మహావిష్ణువు చేసిన మాయ, ఆత్మలింగానికి బదులుగా మాయా పార్వతిని తీసుకొచ్చానని. మళ్ళీ రావణాసురుడు ఘోరంగా తపస్సు ప్రారంభించాడు. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే కలేవలంబ్యలంబితాం భుజంగ తుంగ మాలికాంతమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు నః శివ శివం. అలా తపస్సు చేస్తూ శ్రీలంక నుంచి కైలాసగిరి చేరుకుంటాడు రావణాసురుడు. తన తపస్సును మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు రావణాసురుడు నాకు నీ ఆత్మలింగం కావాలని అడుగుతాడు. శివుడు ఇది కుదరని పని అని చెప్తే రావణాసురుడు 10 తలల్లో ఒక్కో తలని నరుకుతూ వస్తాడు. 5 తలలు నరికేసరికి శివుడు సరే నీకు నా మీద ఇంత భక్తి ఉంది కాబట్టి ఇస్తాను అని చెప్పి శివుడు ఆత్మలింగాన్ని అనుగ్రహిస్తాడు రావణాసురుడికి. ఆత్మలింగం రావణాసురుడి చేతిలోకి వచ్చిన విషయం నారదమునికి తెలిసి వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఇలా ఆత్మలింగం రావణాసురుడు తీసుకున్నాడు, ఆ ఆత్మలింగం రావణాసురుడి దగ్గర ఉంటే తనకు ఎనలేని శక్తి వస్తుంది, అన్నిటినీ నాశనం చేయడం ప్రారంభిస్తాడు అని నారదముని వినాయకుడితో చెప్తాడు. అప్పుడు వినాయకుడు ఒక బాలుడి రూపంలోకి మారి రావణాసురుడి దగ్గరికి వెళ్తాడు. ఇంతలో సంధ్యా సమయం ఆసన్నమైంది. రావణుడు బ్రాహ్మణుడు కాబట్టి సంధ్యావందనం చేసుకోవాలి తప్పనిసరిగా. శివుడు ఆత్మలింగం ఇచ్చే ముందు ఆత్మలింగం కనుక కింద పెడితే అది అక్కడే ఉండిపోతుందని రావణాసురుడికి చెప్తాడు. రావణాసురుడు ఏం చేస్తాడంటే బాలుడి రూపంలో వచ్చిన వినాయకుడికి నేను సంధ్యావందనం చేసుకోవాలి, ఈ ఆత్మలింగాన్ని నువ్వు పట్టుకోగలవా, నేను సంధ్యావందనం చేసుకుని వచ్చిన తర్వాత నీ దగ్గర నుంచి తీసుకుంటానని చెప్తాడు. దానికి ఆ బాలుడు సరేనని ఆత్మలింగం తీసుకొని రావణాసురుడితో ఇలా అంటాడు, నేను 3 సార్లు పిలుస్తాను, రాకపోతే నేను కింద పెట్టేసి వెళ్ళిపోతాను అని చెప్తాడు. అప్పుడు రావణాసురుడు దానికి సరేనని గబగబా సంధ్యావందనానికి వెళ్ళి తిరిగి వచ్చేస్తున్న సమయంలో బాలుడి రూపంలో ఉన్న వినాయకుడు ఏం చేస్తాడంటే గబగబా 3 సార్లు పెట్టేస్తున్నా అని చెప్పి ఆ ఆత్మలింగాన్ని అక్కడ పెట్టేస్తాడు. ఆత్మలింగాన్ని కింద పెట్టేశాడన్న కోపంతో రావణాసురుడు ఆ బాలుడి నెత్తి మీద 3 సార్లు కొడతాడు. అప్పుడు వినాయకుడు బాలుడి రూపంలో నుంచి వినాయకుడిగా మారుతాడు. రావణాసురుడికి అర్థమవుతుంది కావాలని వినాయకుడు ఈ రూపంలో వచ్చి లింగాన్ని కింద పెట్టేస్తాడని. అప్పుడు ఆ ఆత్మలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా తీసుకెళ్లాలని ఆత్మలింగాన్ని పైకి ఎత్తడానికి చూస్తాడు రావణాసురుడు. అది ఎంతగా రాకపోయేసరికి తనకున్న శక్తి మొత్తాన్ని ఉపయోగించి లాగుతాడు. అప్పుడు ఆ లాగే సమయంలో శివలింగం ఇలా కొంచెం పైకి సాగినట్టు అవుతుంది. మీరు గుడిలో కూడా చూసి ఉండొచ్చు, ఇలాగ సాగినట్టు ఉంటుంది. రావణాసురుడికి ఉన్న బలవంతం ఉపయోగించి
ఆ ఆత్మలింగాన్ని పైకెత్తడానికి చూసేసరికి అది 5 ముక్కలుగా అవుతుంది. ఆ 5 ముక్కలు ఒక్కొక్క ఊర్లో పడతాయి అన్నమాట. అవి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గోకర్ణ, సజ్జేశ్వర్, దారేశ్వర్, గుణవంతేశ్వర్, మురుడేశ్వర్. రావణాసురుడు ఇలాగ పైకి లాగినప్పుడు సాగిన లింగం గోకర్ణలో ఉంటుంది. ఓం నమ శివాయ. నేను చెప్పిన ఈ ఆత్మలింగ కథలో ఏదైనా తప్పు ఉంటే గనక కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లైక్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.